కృపను బట్టి ధన్యతను బట్టి ఆ దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి అవకాశం ఇచ్చిన అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి 12వ కీర్తన భాగము మనం ధ్యానం చేద్దాం. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు మహారాజు గారు రాసిన కీర్తన. మొదటి వచనాన్ని పరిశీలిస్తే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయింది. అంటే ఇప్పుడు దావీదు గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు నా చుట్టూ ఉన్న వారెవ్వరిలో కూడా ఇప్పుడు భక్తిపరులు లేరు, విశ్వాసులు లేరు నా చుట్టూ ఉన్న వాళ్ళలో. కాబట్టి అందరూ ఏమైపోయారంటే భక్తిహీనులైపోయారు, అదేవిధంగా అవిశ్వాసులుగా ఉన్నారు. కానీ నా చుట్టూ ఎవరు కూడా విశ్వాసులు కానీ భక్తిపరులు కానీ లేరు. దావీదు గారి చుట్టూనే కాదు, కానీ మనం ఈ లోకంలో ఇప్పుడు గమనిస్తే ఏమయ్యారు? భక్తిపరులు ఎక్కువ ఉన్నారా? భక్తిపరులు తక్కువైపోతున్నారు. అంటే నామకార్థ భక్తి ఎక్కువైపోతుంది, కానీ అసలైన భక్తి తగ్గిపోతుంది. సో మనం నామకార్థ భక్తి చేయటం వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేదు. మనం కూడా చాలాసార్లు విశ్వాసులం అనుకుంటాం, కానీ నిజంగా చెప్పాలంటే మనంతా అవిశ్వాసులు లేరు. ఎందుకంటే కాసేపు నిజాలు మాట్లాడతాం, అవునా? మనం చాలాసార్లు నేను చాలా విశ్వాసురాలని, నేను చాలా విశ్వాసుల్ని, మంచి విశ్వాసుల్ని అని చెప్పుకుంటాం. కానీ నిజమైన శ్రమ, నిజమైన కష్టము, బాధ వస్తే అప్పుడు తెలిసింది మన శ్రమ ఎంతవరకు, మన విశ్వాసం ఎంతవరకు, దేవుని మీద మన నమ్మకం ఎంతవరకు అనేది. అయితే ఇప్పుడు భక్తి పరులు లేరు, విశ్వాసులు లేరు, కానీ లోకంలో ఎవరున్నారయ్యా ఇప్పుడు అంటే అబద్ధం ఆడేవారు. 2వ వచనంలో గమనిస్తే అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడతారు. ఇంకా మోసకరమైన మనస్సు గలవారు. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళు, మోసకరమైన మనస్సు కలిగిన వాళ్ళు, ఎదుటి వాళ్ళని మెప్పించటానికి, వాళ్ళని ఆనందింపజేయటానికి, వారికి ఇంపుగా ఉండే మాటలు చెప్పేవాళ్ళు, అవునా? ఇట్లాంటి వాళ్ళు లోకంలో ఎక్కువైపోయారు. మనిషి ముందు మనిషి మాటలు, అవునా? ఇప్పుడు నీతో ఏదో అవసరం ఉంది, లేకపోతే ఇంకేదన్నా పని ఉందంటే నీకు కావలసిన మాటలు చెప్తారు. అలాంటి వాళ్ళే ఈ లోకంలో ఎక్కువయ్యారు. లేదా మంచిగా ఉండి ముంచేసేవాళ్ళు. అర్థమైందా? అంత చక్కగానే ఉంటారు, అసలు ఎంత చక్కగా కనపడతారంటే అమ్మో అసలు ఈయన ఎంత మంచోడో, ఇలాంటి వాళ్ళని కాకపోతే ఇంక ఎలాంటి వాళ్ళని నమ్ముతాం అని నమ్మితే తీసుకెళ్ళి ఏం చేస్తారు? నట్టెట్లు ముంచేసే వాళ్ళనే నమ్ముతాం. అలాంటి వాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు ఎక్కువైపోయారు. అంటే జనరల్గా చాలామంది బయట ఇప్పుడు సైబర్ మోసాలని, అవునా? తెలుసా మీకు? డబ్బులు ఇస్తాం అని ఆశ చూపించి, ఇదిగో ఈ లింక్ క్లిక్ చేయండి, లేకపోతే మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అనగానే మనం ఏం చేస్తాం? ఆశపడి అమ్మో ఇంటి డబ్బులు వస్తాయంట, ఇదేదో చెప్తే, లేకపోతే ఈ లింక్ క్లిక్ చేస్తే అని అత్యాశతో చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా? రోజు పాపం పోలీసులు వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ గురించి, వాటి గురించి చాలామంది హెచ్చరిస్తూనే ఉన్నారు. అయ్యా పొరపాటును కూడా ఇదేదో బ్యాంక్ అప్లికేషన్ అని, లేకపోతే ఇంక వేరేకి సంబంధించిన అప్లికేషన్ అని, ఇట్లాంటి చాలా చాలా చిన్న చిన్న లింకులు వస్తూ ఉంటాయి. మనకేమో తెలియక
చేసేస్తూ ఉంటాం. కాబట్టి వీటి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారంటే మోసం చేసేవాళ్ళు ఏమైనట్టు? ఎక్కువైనట్ట తక్కువైనట్ట? ఎక్కువైపోయారు. అదే లోకములో మోసం అనేది చాలా పెరిగిపోయింది. అలాగే ముఖస్థుతి చేసేవారు కూడా చాలా ఎక్కువైపోయారు. అవునా? అట్లాగే అయితే వీటన్నింటిని దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ ఏం చేస్తాడంట? కోసేస్తాడు. ఒకనొక రోజు వచ్చింది మనకి, అర్థమైందా? సో ఏ రోజు అది అంటే మన నాలుకలు కోసేసే రోజు. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, మన నోటికి అంటే మన చేతుల ద్వారా నోట్లోకి వెళ్ళేది మనకి ఏమాత్రం హాని చేయదు, కానీ నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా హానికరమైంది. అంటే మన కడుపులో ఎంత కుళ్ళుందో, లేదా దురాశ ఉందో, కుట్రలు ఉన్నాయో, మోసం ఉందో, ఏముందో అదంతా దేని ద్వారా బయటకు వస్తుందయ్యా అంటే కేవలం మన నాలుక, అంటే నోటి ద్వారానే. అందుకే చాలా మంది అంటూ ఉంటారు కదా, నరం లేని నాలుక ఏదైనా మాట్లాడేది, దానికి ఒక అదుపు ఏమీ ఉండదు. కాబట్టి మనం మన నోటిని, అందుకే దేవుడు చెప్పాడు, మీరు మీ నోటిని మాట్లాడేటప్పుడు మీ నోటిని జాగ్రత్తగా కాచుకోమన్నాడు. ఎందుకంటే మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఖడ్గము కంటే పదునుగా ఉంటుంది. అర్థమైందా? హల్లెలూయా. మీరు వినాలా? మీరు ఈ సమయంలో మీరు ముచ్చట్లు పెట్టుకుంటే కాదు, కానీ దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. అదేవిధంగా చాలా మంది అనుకుంటారంట, మా నాలుక చేత మేము దేన్నైనా సాధిస్తాము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు అని అనుకుంటారంట చాలా మంది. అంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే, నేను మాటలు చెప్తే ఎలాంటి వాళ్ళైనా నమ్మేస్తారు. అవునా? నేను అంత చక్కగా మాటలు చెప్పగలను అని చాలా మంది అనుకుంటారు. అంటే నా మాటల చేత నేను ఎవరినైనా దేన్నైనా ఒప్పించగలను, నేను దాన్ని సాధించగలను అని అనుకుని ప్రభువు ఎవడు, దేవుడు ఏం చేస్తాడు, నేనే అని నా సొంత బలం మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసిగా మనం పడిపోవటానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించకుండా మన సొంత బలం మీద, మన సొంత సామర్థ్యత మీద మనం నమ్మకం పెట్టుకుంటాం. చూసారా? చాలా తప్పు. తొందరగా పడిపోతాం. గెత్సమనే తోటలో యేసుక్రీస్తు వారు అప్పగించబడేటప్పుడు సైనికులు అందరూ వచ్చి ఆయన్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు అంతకుముందే చెప్పాడు, అయ్యా ఒకానొక రోజు వస్తుంది, నన్ను మనుష్య కుమారుణ్ణి తీసుకెళ్ళి బంధించి సిలువ వేసే రోజు ఒక రోజు వస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే పేతురు ఏం చేశాడండి? ఏం చేశాడు? వరలో ఉన్న కత్తి తీసి పక్కనే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి, అవునా కదా? పక్కన ఎవరున్నారు? ఆయన చేసిన అద్భుత కార్యాలు చూడలేదా? ఆయనతో పాటు 3.5 సంవత్సరాల్లో ఆయనతో పాటు పరిచర్యలో పాల్గొనలేదా? పాల్గొన్నాడు. కానీ తన సొంత సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు. ఆ టైంలో పక్కన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఏం చేశాడు? వరలో ఉన్న కత్తి తీసి ప్రధాన యాజకుడు దాసుడి యొక్క చెవి తెగ నరికాడు. అవునా కాదు? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నిజంగా అసలు ఆ పరిస్థితుల్లో ఒక ప్రధాన
యాజకుని యొక్క దాసుడు లేదా రాజుకు సంబంధించిన ఎవరి మీదనైనా సరే చేయి చేసుకుంటే లేదా వాళ్ళకి ఏదన్నా హాని చేస్తే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ఆ రోజుల్లో బంధించి వాళ్ళందరినీ నాశనం చేస్తారు. పేతురు చేసిన ఒక్క చిన్న తప్పు వలన ఆ రోజు యేసుక్రీస్తు వారే కాదు కానీ ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ప్రమాదంలో పడినట్టే. అవునా? మరి శిష్యులందరూ ప్రమాదంలో పడితే మరి సువార్త పరిచర్య జరిగేది తర్వాత, యేసుక్రీస్తు తర్వాత. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, అసలు ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశమే నాశనం అయిపోయింది. అవునా కాదు? పేతురు చేసిన ఒక్క చిన్న పని వల్ల. కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడో తెలుసా? దాన్ని సరి చేయటానికి ఆ చెవు తీసి మళ్ళీ ఆయనకి అక్కడ పెట్టి అక్కడ కూడా స్వస్థత చేసి ఆ ఉపద్రవం నుంచి శిష్యుల్ని కాపాడాడు. కాబట్టి విశ్వాసులుగా మన స్వంత బలం మీద, మన స్వంత ఆలోచనల మీద, మన సొంత సామర్థ్యం మీద ఏం చేయకూడదు? ఆధారపడకూడదు. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. కాబట్టి బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను. మనం బాధల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే చూసి నవ్వుకునే దేవుడు కాదు మన దేవుడు. అర్థమైందా? మనం ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనకి సహాయం చేసే దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని చేయి పట్టుకుని లేవనెత్తే దేవుడు. కాబట్టి నిజంగా విశ్వాసులుగా అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. అదేవిధంగా యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. దేవుడు పవిత్రుడు. ఆయనలో పాపాన్ని స్థాపించువాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆయన పాపి లేదా ఆయనలో పాపం ఉంది అని ఎవరైనా రుజువు చేయగలరంటే ఎవరు లేరు. అంతటి పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఆయన మాటలు కూడా అంతే పవిత్రం. ఎంత పవిత్రం అంటే వెండిని 7 సార్లు బాగా కొలిమిలో వేసి కాల్చి కాల్చి కాల్చిన తర్వాత వచ్చే శ్రేష్టమైన వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో ఆయన మాటలు కూడా అంతే పవిత్రము. కాబట్టి యెహోవా దరిద్రులను కాపాడేవాడు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించే దేవుడు. నరులలో ఎప్పుడైతే నీచ ప్రవర్తన ఎక్కువవుతూ ఉంటుందో, దుష్టులు ఎప్పుడైతే గర్విస్తూ ఉంటారో వారందరినీ అణగదొక్కే దేవుడు. వారందరినీ అణగదొక్కటమే కాదు కానీ ఆయనను ఎవరైతే నమ్ముతారో వారందరినీ లేవనెత్తే దేవుడు. కాబట్టి మనము మన విశ్వాస జీవితంలో పడిపోకుండా మనకి ఏ శ్రమ, ఏ కష్టం, ఏ పరిస్థితి ఎదురైనా ఆయన మీద ఆధారపడేవారిగా, ఆయన మీద ఆనుకునే వారిగా, భక్తి కలిగిన వారిగా, విశ్వాసులుగా ఉండులాగున దేవుడు తన కృపను మనందరికీ దయచేయునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.